వెబ్సైట్ల మధ్య తేడా చూడలేకపోతున్నాం ఒకటి. లేదా మోడీ అయితే టెర్రరిస్టే బెటరు నక్సలైట్లు అని చెప్పేసి మోడీ అభిప్రాయం. మెయిన్గా ఏంటంటే ఇది నక్సలైట్లు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిద్ధాంతం. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో స్పష్టమైన వైఖరి పెట్టుకొని ఒక అంతర్జాతీయ సిద్ధాంతాన్ని ఆయుధంగా తీసుకుని పనిచేస్తున్నారు. అందువల్ల కార్యాచరణలో డిఫరెన్స్ ఉన్నాయి. మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం, నక్సలైట్లు అదే సిద్ధాంతం ఫాలో అవుతున్నారు. కార్యాచరణలో మాకు వాళ్ళ తేడా ఉంది. కాబట్టి మేము ఆ కార్యాచరణ కాకుండా మేము జనసేనతో కలవమని మేము చెప్తా ఉన్నాం. అయితే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని చంపినంత మాత్రాన ఫిలాసఫీని చంపలేరు కదా. మార్క్సిస్ట్ ఫిలాసఫీని చంపగలరా? ఇది సాధ్యం అవుతుందా? అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి చైనా, కొరియా, రష్యా కలిసిన తర్వాత కమ్యూనిస్టు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతూ ఉంది. అమెరికా ట్రంపే భయపడిపోయి గందరగోళంగా వణుకుతున్నాడు. అందువల్ల నక్సలిజాన్ని మీరు చంపలేరు. నక్సలైట్ల పేరుతోటి గిరిజనులు చంపవచ్చు. మీరు గిరిజనులు చంపడానికి మీరు పెట్టారు. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన అన్నట్టుగా చూపించేదేమో నక్సలైట్లని, చంపేదేమో ట్రైబల్స్ని. ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ చేసి పోవాలా. ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పగించవచ్చు. అలాంటి సంపదని అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో అడవులను ఖాళీ చేయించాలి, నల్లమల అడవులు ఖాళీ చేయించాలి, మణిపూర్ అడవులు ఖాళీ చేయించాలి, బస్తర్ అడవులు ఖాళీ చేయించాలి. చేయిస్తామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిలో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ కలిగినటువంటి మైన్స్, కాపరు, గోల్డు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని, అడవి సంపద పోతే నష్టం వస్తుందని, గిరిజనులు వాళ్ళ బతకడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన, దాన్ని నక్సలైట్ పేరుతోటి అమిత్ షా నాటకం ఆడుతున్నాడు. నేను చంపేస్తాను. ఇంతవరకు ఎప్పటికైనా ప్రపంచంలో ఎంపికైన గవర్నమెంట్స్ నేను చంపేస్తాను చెప్పరు. ఒక ఫ్రాక్షన్స్ మాత్రం చెప్తారు, డేట్ పెట్టి చంపుతా ఉంటారు వాళ్ళు. కానీ రాజకీయాల్లో శత్రుత్వం, విభేదాలు ఉంటాయి, కానీ శారీరక నిర్మూలన అనేది లేదు. అందువల్ల నేను అవసరమైతే నక్సలైట్ ఫిలాసఫీ బాగా లేకపోతే ఎక్స్పోజ్ చేయొచ్చు, ఐసైడ్ చేయొచ్చు, సైద్ధాంతిక పోరాటం సాగించుకోవచ్చు. అంటే మేము చంపేస్తామంటే అర్థం ఏంటి? నీకు చెంబలి వ్యాలీ డకాయిట్స్కి, ఫ్రాక్సిస్కి, ఎంపికైనటువంటి ప్రభుత్వానికి తేడా ఏముంది? ఇంకా మేము కూడా చెంబలి వ్యాలీ డకాయిట్స్ అక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అధునాతకంగా మేము చెంబలి డకాయిట్కి వచ్చామని చెప్పేసి ప్రకటించుకున్నది వేరు. అందువల్ల ఇది ఆ అప్రోచే కరెక్ట్ కాదు. అది రాజకీయ అప్రోచ్ కాదు. అది అమిత్ షా రాజకీయ నాయకుడు కాదు. అది ప్రాబ్లం. అతని బ్యాక్గ్రౌండే ఫుల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఆయన ముద్దాయి నుంచి బయటపడడానికి 12 మంది చంపించాడు, ఇంక్లూడింగ్ లోయ, సిబిఐ జస్టిస్ లోయ. అందువల్ల ఆయన వాళ్ళ ఆలోచనే దుర్మార్గపూరిత ఆలోచన. సరే, దానికి తగ్గట్టుగా మా నక్సలైట్లు కూడా కొన్ని విధానాలు మార్చుకొని రావడం ద్వారా మంచి ఉపయోగపడుతున్న ఉద్దేశం మాకుంది. దీన్ని ఆసరాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం వాటిపై మరీ దాడి చేయడం కాదు, సానుకూల పద్ధతిలో చర్చించడం అని చెప్పేసి మా ఉద్దేశం. ఇది రాష్ట్ర జాతీయ మహాసభలు 21 నుంచి 25 వరకు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో జరుగుతుంది. ఇది దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయ విధానాలు, ముఖ్యంగా బీజేపీ అనుసరించే విధానాలు, దానికి వ్యతిరేకంగా ఇండియా ఫ్రంట్ని బలపరచడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులను చర్చిస్తాం. అయితే మాకు కూడా ఏంటంటే ఈ పార్టీలో యువత ఇంకా రావాలి. అంత ఎక్కువ రావడం లేదు, తగ్గుతూ ఉన్నారు. ఈ మధ్య అసలు పెరిగినా కూడా ఇంకా పూర్తిగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంపికైన ప్రభుత్వాన్ని 6 నెలల్లో అది ప్రతిపక్షాలు కొలగొట్టలే, జనమే కొలగొట్టారు. రాజకీయ పార్టీ కొలగొట్టలే. మాకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేదు, జనం కొలగొట్టారు. అట్లా శ్రీలంకలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కొలగొట్టలే, ప్రజలు కొలగొట్టారు. అంటే యూత్ మెయిన్గా పోయి ప్రెసిడెంట్ ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు నేపాల్
నేపాల్లో అయితే యూత్ తిరగబడి కోర్టులు ప్రెసిడెంట్ ప్యాలెస్ మొత్తం తగలబడేశారు. అంటే ఆవేశం అంతా యూతే. అంటే ప్రపంచవ్యాప్తంగా యూత్లో ఒక మార్పు వస్తూ ఉంది. అది ఆ మార్పు ఎస్టాబ్లిష్మెంట్